వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో నాతో ఈరోజు ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒక అతను రమేష్, మీ అందరికీ తెలుసు, అండ్ ఇంకొక మిత్రుడు ఉన్నాడు అనిల్. సో ఇక్కడ మేము ముగ్గురం వీఆర్ త్రీ కామన్ మ్యాన్. ఓకే, కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మనకు నడుస్తుంది కదండి బండి సంజయ్ కేసు, అండ్ అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఈరోజు మార్నింగ్ కూడా కొత్త న్యూస్ వచ్చింది. ఏది ఇంకొక సెక్షన్ యాడ్ చేశారు వాళ్ళ అబ్బాయి మీద, రేప్ కేసు అని యాడ్ చేశారు. ఇట్లా మల్టిపుల్ ట్విస్ట్లు టర్న్ల మధ్యలో బండి సంజయ్ గారి కొడుకు కేసు నడుస్తుంది. సో అయితే ఈ నేపథ్యంలో మనము చాలా వింటున్నాం, మీడియా నుంచి కానీ, పేపర్ నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, లేకపోతే మన అనాలసిస్ కానీ, ఇవన్నీ వింటున్నప్పుడు యాజ్ ఏ కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు? ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఏ కామన్ మ్యాన్స్ పర్స్పెక్టివ్ డిస్కషన్. ముందే చెప్తున్నామండి, ఎవరికి కూడా దీనికి పొలిటికల్ అఫిలియేషన్ కానీ, లేకపోతే ఒక సైడ్ తీసుకోవడం కానీ ఏం లేదు. మాకు మైండ్లో ఉన్న డౌట్స్ని డిస్కస్ చేస్తున్నాం అంతే. సరదాగా మన ఊర్లో గట్టుకాడ పంచాయతీ లుంగి కట్టుకొని కూర్చొని ముచ్చట్లు పెడతారు కదా, ఇది అదే కైండ్ ఆఫ్ ముచ్చట అనమాట. జస్ట్ అసలు ఏం జరుగుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు నేను బండి సంజయ్ గారి కొడుకుని సపోర్ట్ చేస్తా, చేయను. నేను చేస్తే నాకు రివర్స్లో కొంతమంది మాట్లాడతారు, చేయకపోతే రివర్స్లో కొంతమంది మాట్లాడతారు. ఇట్లా చాలా ఉన్నాయి కదా. సో లెట్స్ సీ. ఇందాక మేము చాలాసేపు డిస్కస్ చేసినాము. అప్పుడు అనిపించింది, అరే వై డోంట్ వి రికార్డ్ దిస్ అండ్ సీ ఇఫ్ అవర్ థాట్స్ ఆర్ మీటింగ్ అదర్ పీపుల్స్ థాట్స్ అని అనిపించింది అనమాట. సో అది. సో ఇది రమేష్ అండ్ అనిల్. సో ఒకసారి జన ప్రేక్షకులకి, మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి. రైట్. సో ఇప్పుడు రమేష్, నీకేమనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ థాట్? అంటే హౌ ఈస్ ద కేస్ గోయింగ్? ఈ రోజు అప్డేట్ ఏంటంటే, పొద్దున నేను చూసిన ఏంటంటే ఆయన మీద ఇంకొక కేసు పెట్టినట్ట, ఇది మన రేప్ కేసు. ఓకే. సో నీకు వీళ్ళ అబ్బాయి భగీరథది నిజంగానే తప్పు ఉందంటావా, లేకపోతే ఇదేమన్నా ఫ్యాబ్రికేట్ చేసిండ్రా, అట్లేమన్నా? వాట్ ఈస్ యువర్ థాట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనకు అంటే ఎక్సెప్ట్ ఆ రెండు ఫ్యామిలీలకు తప్ప మిగతా మనం ఏదైతే చూస్తున్నామో అందరికి కూడా 50-50 ఇన్ఫర్మేషనే ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడేదంతా కూడా పేపర్లు, యూట్యూబ్ ఛానళ్ళు, టీవీ మీడియాలో వచ్చిందే మనం మాట్లాడుతున్నాం. సో ఆ నాలెడ్జ్తో నేను ఏం అడుగుతున్నానంటే, అంటే నా డౌట్ ఏంటంటే, సో తన ఎవరైతే చెప్పబడుతుందో ఆ అమ్మాయి మీద ఒక రేప్ అటెంప్ట్ జరిగిందని ఈరోజు మనకి ఎఫ్ఐఆర్లో పెట్టడం జరిగిందని మీరు అందరూ అంటున్నారు. సో నేనేమంటున్నా అంటే, రేప్ అనేది చాలా పెద్ద అఫెన్స్ కదా. సో ఇది ఫస్ట్ రోజు ఎఫ్ఐఆర్లో పెట్టాలి కదా. ఒక నిజంగా అమ్మాయి మీద రేప్ అటెంప్టే జరిగితే, అంటే నేను అమ్మాయి అది ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ నేను ఏమంటున్నా అంటే అలిగేషన్స్ అన్ని ఫస్టే పెట్టాలి కదా అంట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పాయింట్. సో అలిగేషన్స్ అన్ని ఫస్టే పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. కొన్ని సందర్భాలలో విక్టిమ్ భయపడొచ్చు, లేకపోతే సిగ్గుపడవచ్చు కూడా. ఇట్లా జరిగింది అని చెప్పుకోవడానికి సిగ్గుపడవచ్చు కూడా కదా. ఆ పాసిబిలిటీ కూడా ఉంది కదా. అండ్ భయపడొచ్చు కూడా. బయటికి చెప్పడం వల్ల ఇంకేమన్నా ఇష్యూ జరుగుతాయేమో, ఆమె పేరు కూడా ఏమన్నా అదైతుందేమో అని కూడా చెప్పకపోవచ్చు. అంతే కదా. అది ఆమె సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. నెక్స్ట్ ఆమె ఇప్పుడు లేడీ కాబట్టి ఆమె కూడా ఫర్దర్గా జనాల ముందుకు నేను ఎలా వెళ్ళగలుగుతాను, నేను ఇలా బయటికి వస్తే అనేది కూడా తనతో ఉంటది కాబట్టి తను చెప్పలేకపోయింది. ఆ విక్టిమ్ కి యాజ్ అ డేస్ పాసెస్ షీ ఈస్ గెయినింగ్ కాన్ఫిడెన్స్. ఆమెకి అట్లా కాన్ఫిడెన్స్ రావడం వల్ల అప్పుడు చెప్పలేనివన్నీ కూడా ఇప్పుడు ధైర్యంతో చెప్పగలుగుతుంది ఏమని నేను అనుకుంటున్నాను. అప్పుడు చెప్పలేను, ఎందుకంటే మనం అట్లా అనలేము. అబ్బా మీరు అప్పుడే ఆ రోజే అన్ని ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు మెల్లమెల్లగా ఒకటి యాడ్ చేసి, అప్పుడు ఐడియా రాకపోవచ్చు కూడా, ఏం చెప్పాలి ఏందనేది కూడా ఐడియా రాకపోవచ్చు కూడా. కాబట్టి ఐడియా ఎవరైనా తెప్పిస్తున్నారా, ఐడియా రావట్లేదా, వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది. ఆమె కూడా కొంచెం ఇలా చెప్పు, లేకపోతే అలా ఇరికేయడానికి ఎన్నైనా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇరికేయడానికి ఎన్నైనా చెప్పొచ్చు ఆపోజిట్ వాళ్ళని. లేదు ఆమె చెప్పేది నిజమా కాదా అనేది కూడా తెలియదు మనకు. అయితే ఒకటి నా పర్సెప్షన్ ఏంటంటే, బండి సంజయ్ కొడుకు విషయంలో అన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ అన్ని మీడియా కానీ చెప్పేది ఏంటంటే, ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది తన మీద అనేది అందరికీ అర్థమవుతుంది. సో ఆవిడకు కూడా ఇంట్రెస్ట్ ఉందనేది అందరికీ అర్థమవుతుంది. కానీ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రేప్ అనే ప్రాసెస్ ఎక్కడ జరిగింది? ఒకవేళ నిజంగా రేప్ అనే ప్రాసెస్ జరిగితే ముందే, అంటే నిజంగా అదే మేజర్ అఫెన్స్. నేను ఏమంటున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నిజంగా తన మీద ఆ అఫెన్స్ ఉంటే ఫస్ట్ అఫెన్స్ అదే ఉంటుంది. ఫస్ట్ కిడ్నాప్ అని పెట్టినట్టున్నారు కదా ఎఫ్ఐఆర్లో. మరి కిడ్నాప్ కంటే ఇది పెద్ద అఫెన్స్. నిజంగా జరిగితే ఫస్ట్ అఫెన్స్ అదే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, కోర్టులు అట్లనే తీసుకుంటాయి. నిజంగా నీ మీద జరిగిన మేజర్ అఫెన్స్ ఫస్ట్ పెడతావు, తర్వాత మైనర్ అఫెన్స్ పెడతావు. నాకు 6 ఏళ్ళ తర్వాత ఇంకోటి గుర్తొచ్చిన ఇంకొకటి యాడ్ చేస్తా అంటే కోర్టులు యాక్సెప్ట్ చేస్తా. నాకున్న పరిజ్ఞానం ప్రకారం అయితే నిలబడకపోవచ్చు. మరి మీరేమంటారు? అంటే ఇప్పుడు పెట్టారంటే మీరు అర్థం కావాలి, అది కల్పించిండ్రేమో.
ఇప్పుడు ఫస్ట్ నుంచి పెట్టలేదు అని అంటే ఇప్పుడు మధ్యలో కలిపియవచ్చు, మీరు అన్నట్టు వెనకాల నుంచి ఎవరైనా పుష్ చేయవచ్చు, ఈ కేసు పెట్టండి ఇప్పుడు నార్మల్ గా అని కూడా అనొచ్చు. నార్మల్ గా మన ఇంట్లో దొంగతనం జరిగింది అనుకో, అవును 5 తులాలు బంగారం పోయింది అనుకో, ఏం చేస్తాం సార్ ఒక 15 తులాలు రాయండి సార్, అది కనీసం సగమని వస్తాయని. అంటే కొంచెం కేసును స్ట్రాంగ్ చేయడానికి కూడా నీకు అది చేయవచ్చు. అది కామన్ కదా, విషయమే. నేను ఇంకా టీవీ పోతే సార్ ఫ్రిడ్జ్ కూడా పోయింది అని రాసేస్తాం కదా, ఆ టైప్ కూడా కావచ్చు మనకి. ఇప్పుడు నిజంగా రేపు జరగవచ్చు జరగకపోవచ్చు, ఈ పాసిబిలిటీ కూడా ఉంది. సార్ అన్ని రాయండి సార్, కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు, స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు అని రాసి అంటారు కదా మన కామెడీగా, అట్లా కూడా చేయవచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ కల్పితాలనేది ఎవరు చెప్పాలి? ఇవన్నీ కల్పితాలనేది ఇప్పుడు మనం అనుకోవడం కంటే ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేసే ఆఫీసర్స్ వాళ్ళందరూ బయటికి తీస్తే మనకి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కల్పించిండ్రా, కల్పియలేదా, ఎవరైనా వెనక నుంచి పుష్ చేసిర్రా, చేయలేదా, ఇవన్నీ మరి ఇప్పుడు అధికారులు ఇంత ల్యాక్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? అండ్ పోలీసు వాళ్ళు మొన్న మేడం ఉన్నారు కదా, ఇన్స్పెక్టర్ మేడం కూడా అంటున్నారు కదా, అన్ని ఈయన అక్యూజ్ గా తేలిన తర్వాత పట్టుకుంటారు. పోక్సో చట్టంలో తేలిన తర్వాత పట్టుకుంటారు. యాక్చువల్లీ ఫస్ట్ స్కై లోపలేస్తారు కదా. బట్ అంటే ఇప్పుడు మీరు ఈరోజు చూసారా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది ఆయన క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఇందులో వీళ్ళు పోలీసు వాళ్ళు అన్ని డీలే చేస్తూ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ పెట్టాలా వద్దా, పెడితే ఇలాంటి ప్రెషర్ వస్తుంది, పరిణామాలు ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి, నార్మల్ పీపుల్ కి ఒక న్యాయము, పొలిటికల్ పీపుల్ కి ఒక న్యాయం, అది కామన్. ఇప్పుడు జనాలు ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి? అండ్ ఇంకొకటి సరే, ఇది ఈ పాయింట్ ఒకటి. దాని తర్వాత నిన్న రాత్రి ఆయన లోపలేసారు కదా, అసలు దాని మీద చాలా కాంట్రవర్సీ. నేను పొద్దున ఇన్స్టాలో చూస్తున్నా. ఇన్స్టాలో చూస్తే నేను 2 పాయింట్స్ మాట్లాడతాం. ఇన్స్టాలో కొన్ని రీల్స్ నడుస్తున్నాయి, అందులో లేడీస్ అందరు గొడవ పడుతున్నారు. మీరు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారే మనవాడు ఇంట్లో కాపాడిండు అని లేడీస్ అందరూ అరుస్తున్నారు ఇన్స్టాలో, నేను అన్నది కాదు. ఓకే, చాలా రీల్స్ నడుస్తున్నాయి, అదొక పాయింట్. సెకండ్ థింగ్, నిన్న నైట్ మనోడు మాస్క్ వేసుకొని హూడీ వేసుకొని వెళ్తున్నాడు. సో ఇట్ ఈస్ అందులో వెళ్తుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తప్పు చేయలేదు అన్నప్పుడు జైలుకి పోవడం తప్పేం కాదు. ఇప్పుడు నిజంగా చాలా మంది పెద్ద వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జైలుకి పోతే అది జైలుకి పోయినంత మాత్రం నువ్వు కన్విక్ట్ కాదు కదా. సో జైలుకి పోయినప్పుడు దర్జాగా పోవచ్చు కదా. ఇప్పుడు మన మినిస్టర్ అయితే దండలు పెట్టుకుంటూ పోతారు, మరి నువ్వు కూడా డైరెక్ట్ ఆబ్వియస్లీ ఎవరైనా వెళ్ళాలి, అది రూల్ ప్రకారం. అలాంటి జైలుకి వెళ్ళే సిచ్యువేషన్ లో అంత అర్ధరాత్రి మాస్క్ వేసుకొని, ముసుగేసుకొని, హుడీ వేసుకొని వెళ్తూ మళ్ళీ క్లియర్ గా పబ్లిక్ అంటున్నారు, ఇన్స్టాల్ అంటున్నారు, వెరీ క్లియర్ ఇన్స్టాల్ రీల్స్ కనబడుతున్నాయి. ఆ హైట్ పర్సనాలిటీ ఆయనది కాదు, ఎందుకంటే ఈయన భగీరథ్ బ్రదర్ చిన్నగా అంటే కొంచెం ఆ పర్సన్ తో కంపేర్ చేస్తే ఆయన కొంచెం పొట్టిగా ఉన్నాడు, మరి ఆయన లావు ఉన్నాడు, ఆయన పొడుగు ఉన్నాడు, సన్నగా ఉన్నాడు అని ఇన్స్టా రీల్స్ కనిపిస్తున్నాయి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ కి తావిస్తుంది కదా. సో చూసినావా ఒకటైతే ఎందుకంటే 21 సంవత్సరాల అబ్బాయి అందులో ఫోక్సో లాంటి చాలా భయంకరమైన కేసులో దొరికినప్పుడు సహజంగా తన మొహం దాచిపెట్టుకోవాలని అనుకుంటాడు, రివీల్ చేయాలనుకోరు. ఈవెన్ ఆయన ముఖం రివీల్ అయినా కొంచెం మొహమాటం ఉంటుంది కదా. నేనేదో స్వతంత్ర సమరయోధుల లెక్క పార్టిసిపేట్ చేసిన ఓపెన్ చేసుకొని పోడు అనుకుంటే, అంటే ఆయన ఇంకా నిందితుడే, అందుకే ఆయన ఇంకా ప్రూవ్ కాలే కాబట్టి ఆయన దాచుకోవడం అనేది అనుకున్న హక్కు, దాన్ని ఎవరు ఆపలేరు. ఇదే కేసు కాదు, చాలా కేసుల్లో మనకు ఇక్కడ మనకు అవుట్కట్స్ లో కొన్ని కేసులు దొరుకుతుంటాయి. ఏదో దాని కేసు అంటే పబ్బులలో దొరికిన వాళ్ళు మొహం దాచుకొని పోతుంటారు. రేవ్ పార్టీస్ లో దొరికితే మొహం దాచుకొని పోతారు, కానీ వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు దాచుకొని పోతున్నా తప్పు చేసిండా, భయపడ్డాడు, సిగ్గుపడ్డాడు. 20 సంవత్సరాలు రివ్యూల్ అయింది కదా బయటికి, అయినా కానీ ఎవరుకుంటే మాస్క్ పెట్టుకున్నావు ఎందుకు, దొంగ లెక్క. అంటే ఒకటండి, మనకు చట్టంలో జడ్జి గారు తప్పు చేశారని కూడా అతను ఇప్పుడు మీరు అన్నట్టు మాస్క్ పెట్టుకోవాలంటే జడ్జి గారే లోపల ఉంటే మీరు బయటికి కనబడద్దు అని చెప్తాడు. మనం సినిమాలో కూడా చూస్తున్నాం, ఈజ్ ఏ మైనర్ అయినా ఏమన్నా అన్నప్పుడు ఫేస్ అనేది రివీల్ చేయకుండా మీరు లోపలికి వెళ్ళే మాట్లాడొచ్చు అనేది చెప్తాం. ఆయన మేజర్ తప్పు చేసిండు కదా, ఇంకా మళ్ళీ ఫేస్ మన ఫేస్ ఎందుకు ఇంకా చెప్పలేదు కదా. ఇప్పుడు 21 years అబ్బాయి అంటే కొంచెం ముమ్మాటం, భయం, రాడు, అంటే తప్పు చేసినప్పుడు మాత్రం లేదు ముమ్మాటం, ఇంకా ప్రూవ్ కాలేదు తప్పు చేసిన వెరీ వెరీ ఎర్లీ. మనం పర్సనల్ గా మనం విన్నాను అనుకోవచ్చు, తప్పు చేసిండు అనుకోవచ్చు, చేయలేదు అనుకోవచ్చు. ఆయన until and unless it is proved by the court we can say that he is accused. మనం చాలా మాట్లాడుకుంటాం రచబండ మీద, అట్లాంటోడే
ఆయన పాత వీడియోలలో చాలా మందిని కొట్టిండు, గ్యాంగ్స్ మెయింటైన్ చేసిండు, ఇట్లా చాలా సర్క్యులేట్ అవుతున్నాయి కదా. మనం విత్ ప్రీవియస్ రికార్డ్ తో మనం చాలా అనుకోవచ్చు, బట్ అటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవెన్ బై కోర్ట్ వి కెనాట్ సే దట్ హీ ఈస్ అక్యూజ్డ్. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు 8 రోజులు అయింది అబ్స్కాండ్ అయ్యి. ఇప్పుడు ఆయన మీద కూడా చాలా ఇది వస్తున్నాయి, మీరే కాపాడారు ఆయన సేవ్ చేస్తున్నాను అని అంటున్నారు, ఆయననే సేవ్ చేస్తున్నారు అని. అది కామన్ మ్యాన్ కనబడుతుంది కదా. ఇప్పుడు అదే వేరే వాళ్ళు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ హై ప్రొఫైల్ పొలిటికల్ కేసు, ఈ పార్టీకి లేపేస్తుండే. ఇప్పుడు మన పురాల 4 ఉండే కదా 2-3 years బ్యాక్, సజ్జనార్ కాల పబ్లిక్ తెలియదు అది వాళ్ళ సీన్ రిక్రియేషన్ ఎందుకంటే అక్కడ ఒకటి చెప్తాను, అంటే కనీసం మీరు అన్నట్టు ఇప్పుడు కనీసం ఆ కేసు కాకుండా కనీసం యాక్షన్ అనేది తీసుకోవాలి కదా. ఒకటి అక్కడ బాధితురాలు ఎవరైతే ఆమె చనిపోయింది, ఆమె మీద రేప్ జరిగింది, అది ఓకే. సో ఈ 4 వ్యక్తులు కూడా సీసీ కెమెరాల్లో కనబడ్డారు, అది కూడా ప్రూవ్ అయింది. సో అప్పుడు అలాంటి సందర్భంలో ప్రజలందరూ ముక్త కంఠంతో ప్రూవ్ అయిన తర్వాత దాన్ని హర్షించారు. హర్షించేదమ్మా, ఇంకొక హాఫ్ హర్షించాలి. ఏమన్నారంటే ఓకే మీరు అలా చంపేయడం న్యాయమే, ఈ కేసులో వాళ్ళ అమ్మ కూడా ఉంది, ఎవరైనా నలుగురు వాళ్ళ విక్టిమ్స్ లో వాళ్ళ అమ్మ కూడా ఉంది, బాబు లేపడం కరెక్టే. పబ్లిక్ ఇమ్మీడియట్ ఏమనంటే ఓకే వెరీ గుడ్, కానీ ఇదే కైండ్ ఆఫ్ న్యాయము ఈవెన్ పొలిటికల్ వస్తే కూడా మీరు ఇదే న్యాయం చేయించండి. అరెస్ట్ చేయడం దొరకవాలి. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ ఉన్నాడు, వెనక నుంచి పొలిటికల్ ప్రెషర్ ఉన్నప్పుడు ఆయన ఎంతసేపట్లో దొరకబడతారు? ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు, సపోజ్ ఒక పొలిటికల్ లీడర్ లో దొంగతనం చేసిండు, ఆ క్యాండిడేట్ ఎంతసేపట్లో దొరకబడతారు? ఈ క్యాండిడేట్ దొరకబడడానికి పోలీసులకు జనాలు సరిపోలేదనా? కేంద్ర మంత్రి కొడుకు రక్షణ ఉంటది, అది అందరికి తెలిసింది. దాన్ని నేనేం తెలియదు, తప్పు చేసినా చేయకుండా మన రాజకీయ నాయకుల కొడుకులకు ఎంతో కొంత రక్షణ ఉంటుంది. వాళ్ళను పోలీసు వ్యవస్థ కానీ కోర్టులు కానీ ఎంతో కొంత అనేది కాపాడుతాయని మాకు కొంత అందరికి మనకు తెలిసిన విషయమే. కోర్టుల పక్కన కాదు, పోలీసు వ్యవస్థ అయితే కాపాడుతా అనేది ఒకటి ఉంది అందరిలో. నేను ఒకటి ఏం చెప్తానంటే, ఇంతకుముందు కేసులో అక్కడ విక్టిమ్ అంటే ఒక అమ్మాయి రేప్ చేయబడింది డాక్టరు, అక్కడ మనకు క్లియర్ కట్గా వాళ్ళు ఫోటోలు అన్నీ కూడా రికార్డ్ అయ్యాయి, సీసీ కెమెరాలో వాళ్ళు దొరికిండ్రు, అందులో క్లియర్ కట్ ఉంది. కానీ ఇక్కడ కేసులో అలాంటివి ఏం లేవు కదా. ఇంకోటి తెలుసా, వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు కలిసి తిరిగినట్టు కూడా మనకు చాలా ఫోటోలు బయటకు వస్తున్నాయి, కలిసి మద్యం సేవించినట్టు కూడా వస్తున్నాయి. కానీ ఎక్కడో చెడి తర్వాత అంటే వాళ్ళిద్దరికి ఎక్కడో గొడవ అయిన తర్వాత బయటకు వచ్చింది అనేది ఇక్కడ మనకు మేజర్ కేసు. అంటే ఎవరో ముఖం తెలియని అమ్మాయిని ఒక ఎక్స్ అనే రాజకీయ నాయకుడు కొడుకు రేప్ చేస్తే అందరూ కూడా చంపేయమని చెప్తారు. కానీ అక్కడ అట్లా కాదు కదా, ఇద్దరు కలిసి తిరిగిండ్రు, కలిసి మాట్లాడుకున్నారు, జరిగింది. కానీ ఇక్కడ కేసు ఏంటి, మైనర్ అమ్మాయితో ఉండడం తప్పు, కోర్టు డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ అంటే ఎవరు ముఖం తెలియని అమ్మాయిని ఆయన తీసుకుపోవాలనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు ఇంత సింపుల్గా ఉండి ఇంత ఇన్వెస్టిగేషన్ ఇంత క్లియర్ చేసినప్పుడు మరి ఆఫీసర్స్ ఏం చేస్తున్నట్టు అసలు? పోలీస్ వ్యవస్థ తన పట్ల మినిస్టర్ అయినా కూడా కనీసం ఇప్పుడు జనాలకి అటు బీజేపీని అంటున్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ని అంటున్నారు, ఇటు పోలీసు వాళ్ళని అంటున్నారు కదా. మరి అంటే మా తప్పే ఉన్నది కంటే జనాలకు బయటికి ఇవ్వచ్చు కదా. తప్పు ఎవరిది లేదు, మీరు అన్నట్టు ఇప్పుడు క్లోజ్ ఉన్నారు, అదన్నీ ఉన్నారు, ఇప్పుడు తప్పు ఎవరిది అంటే మరి ఇప్పుడు మీరు ఇంత మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసినట్టు పోలీసులు చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, ఆమె మేజర్ మైనర్ అనే క్వశ్చన్ కూడా బయటకు వస్తుంది. మేజర్ అయింది అనుకోండి, ఇద్దరు కలిసి తిరిగితే తప్పలేదని నా అభిప్రాయం. రేపైతే తప్పే, ఇద్దరు కలిసి పప్పుకి వెళ్తే మీ ఇద్దరు మేజర్లు అయితే తప్పు కాదు. ఇప్పుడు మేజర్ మైనర్ కాదు, ఇప్పుడు అసలు ఏంటి తప్పేమైంది? మేజర్ మైనర్ ఈ కేసులో మేజర్ అంటే కాదు, తను ఒక డ్రైవింగ్ కేసులో తను డ్రైవింగ్ కేసు అని వీళ్ళు ట్రై చేసారు, కానీ అది ఆల్రెడీ ఇప్పుడు అల్టిమేట్లీ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఆమె మైనర్ ప్రూవ్ అయిపోయింది. అక్కడ క్లారిటీ ఉంది, క్లారిటీ ఉంది కాబట్టి నేను లోపల వేసింది కదా. అది క్లారిటీ లేకపోతే వీళ్ళు లోపల ఎందుకు చేస్తుండే? 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయి అంటున్నారు. అప్పుడు మిస్టేక్ ఏం జరిగిందంటే రమేష్, అప్పుడు 3 years బ్యాక్ ఆమె పోలీస్ కేసు దొరికితే ర్యాండమ్ గా 15 years అని చెప్పినట్టుంది అమ్మాయి. అప్పుడు కానీ మీరు కూడా ఏం చెక్ చేయలేదు, సరే బిగ్ హై ప్రొఫైల్ కదా అని వదిలేసి. అంటే ఇప్పుడు నాదో డౌట్, ఇప్పుడు 2 డేట్ ఆఫ్ బర్త్ ఎలా వస్తాయి? అంటే స్కూల్లో ఒక సర్టిఫికేట్ ఉంది, అది ఎవరు చెప్పలేదు, స్కూల్లో ఒక సర్టిఫికేట్ క్లారిఫై అయిపోయింది, ట్రై చేసిరు ఏదో డైవర్ట్ చేద్దామని. ఇప్పుడు ఇలా ఇప్పుడు 2 సర్టిఫికేట్లు ఇచ్చినంటే అందులో అధికారుల తప్పు కూడా ఉంటుంది కదా.
అంటే ఇంట్లో కూడా అధికారాన్ని మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు కదా మన గవర్నమెంట్, ఈవెన్ అప్పుడున్న గవర్నమెంట్, ఎవరిచ్చిన గవర్నమెంట్ని. ఎందుకంటే రెండు జరుగుతున్నాయి అనేది కూడా మనం క్వశ్చన్ చేయాలి. బతికుండగానే డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, స్కామ్ అయింది. మరి ఇప్పుడు దీన్ని కూడా స్కామ్ కింద. ఇప్పుడు బతికున్నా కూడా మీరు అన్నట్టు బతికున్నా కూడా ఇస్తున్నారు అంటే అది ఇన్సూరెన్స్ కోసమో దేనికోసం. ఇప్పుడు బతికున్నప్పుడే ఇవ్వాలి కదా. నాకు తెలిసి అయితే గవర్నమెంట్ కానీ లేదా పొలిటికల్ కానీ పోలీసులు కానీ ల్యాగ్ చేస్తున్నారు. అసలు తప్పేంది, ఎక్కడ జరిగింది, అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అనేది ఎవరికి చెప్పట్లేదు. అది ఎందుకు ఇంతగానో దాన్ని ఆపడానికి రీజన్ ఏంటంటే ఇంకా వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంత జనాలు కూడా క్వశ్చన్ వేసుకొని ఇన్ని డిస్కషన్లు పెట్టినా కూడా అసలు తప్పు ఎక్కడ జరిగింది, తప్పు పడ్డోళ్ళకి శిక్ష ఎందుకు పడతలేదు అనేది అది చెప్పకపోవడం అనేది అది ఇంకా ఎవరి నిర్లక్ష్యం అనేది వాళ్ళకే కరెక్టే. పోలీసు వాళ్ళని మనం బ్లేమ్ చేస్తున్నాం కానీ అల్టిమేట్గా మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే పోలీసు వాళ్ళు కూడా పాపం వాళ్ళ వర్కర్సే, అందరు పొలిటీషియన్సే. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి తెలియదు ఏంది. అదే కామన్ మ్యాన్ గ్రౌండ్లో ఉన్న కామన్ మ్యాన్ ఐడెంటిఫై అయినప్పుడు పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరా? కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో అది వాళ్ళకి తప్పని మనకు కనబడుతున్నా కానీ వాళ్ళు ఫర్ వేరియస్ ప్రెషర్స్ వల్ల పొలిటికల్ వల్ల మీదికెళ్ళి అంటే ఈమె స్ట్రిక్ట్ ఆఫీసరు, ఆమె స్ట్రిక్ట్ ఆఫీసరు, ఈమె కరెక్ట్ చేస్తుంది, ఆమె కరెక్ట్ చేస్తుంది. మరి ఏది అసలు అదే అంటే పోలీసులు కూడా అంటే చూడు, వాళ్ళు ఇక్కడ ఈ హై ప్రొఫైల్ కేసులో ఏ చిన్న తప్పు చేసినా అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సెన్సిటివ్ గా డీల్ చేస్తున్నారు. సెన్సిటివ్ అయినప్పుడు వీడియోలే బయటకు వస్తున్నాయి, ఫోటోలే బయటకు వస్తున్నాయి. మీరే అంటున్నారు అమ్మాయి కలిసి తిరిగింది, అబ్బాయి కలిసి తిరిగింది, తెలియదు, మనకు తెలియదు కలిసి తిరిగారని కూడా మనం జస్ట్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ప్రూఫ్స్ అయితే ఉన్నప్పుడు చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నప్పుడు ఇద్దరు తప్పైనా ఇద్దరు శిక్ష చేయొచ్చు కదా. ఇద్దరు శిక్ష ఎందుకు వేస్తారు? ఇద్దరు తప్ప అయితే సరే మరి ఒక్కరే కరెక్ట్ అని ఒకరికి శిక్ష చేయొచ్చు కదా. ఎవరి తప్పని ఎట్లా చెప్తాం? అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మన వ్యవస్థ పోక్సో చట్టం ఏముంది సార్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు 16 years ఉన్న అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఒక సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే సే అమ్మాయిని విక్టిమ్ గా ట్రీట్ చేస్తారు, అబ్బాయిని కాదు. అబ్బాయి కాదు అక్యూజ్, అమ్మాయి ఇప్పుడు సేఫ్ ఉంటుంది. అదే అట్లుంది లవ్. యాక్చువల్గా ఒకవేళ తప్పు చేసి వీళ్ళు తప్పు చేయించినప్పటికీ అంత అనుకుందాం 16 years అబ్బాయి అమ్మాయి, కానీ వీళ్ళే బ్లేమ్ చేస్తారు, ఆమె విక్టిమే అంట. అది తప్పు కదా. అంటే మన కోర్టు రూల్స్ అవి తీసుకురావడం వల్ల కొంచెం లేడీస్ కి ఫ్రీడమ్ ఎక్కువ అయిపోయింది. దాన్ని రూల్స్ వచ్చాయంటే అంటే చాలా మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీటిని తగ్గించడానికి కొన్ని కఠిన చట్టాలు వచ్చినాయి. అంటే వాళ్ళ చేతికి ఇది అస్త్రం లేకపోతే అస్త్రం ఇచ్చినట్టు. 90% ఒకప్పుడు లేడీస్ అనేది భయపడేది, ఇప్పుడు అబ్బాయిలు భయపడేసిన పరిస్థితి. అది ఒక వాదన. బట్ యూజువల్గా ఏమంటే ఒక హిస్టరీ చూసుకుంటే ఎక్కువ అఫెన్సెస్ మెన్ చేసేవాళ్ళు, మెన్ విక్టిమ్ అయ్యేవాళ్ళు. సో వీళ్ళేం చేసేటంటే రాసినప్పుడు ఏమైందంటే సరే 90% ఉమెన్ విక్టిమ్సే కాబట్టి చలో వాళ్ళకే ఫేవరబుల్గా ఇచ్చేద్దామని చట్టం ఇచ్చారు. కానీ ఏమైతుంది, దాన్ని మెల్లగా మిస్యూజ్ చేసి వీళ్ళు బొక్క అవుతున్నారు. ఇక్కడ చాలా మిస్యూజ్ అయింది, కొంచెం మిస్యూజ్ అని కాదు. ఇప్పుడు మనకు చట్టం ఉన్నప్పుడు మన ఏదో ఒకటి రేరుగా జరిగింది. ఇప్పుడు లేడీస్ చేతిలోకి వెళ్ళేసరికి ఎవ్రీ చిన్న పాయింట్ చూడు అది మిస్యూజ్ కిందనే వెళ్ళిపోతుంది. అంటే అలా డేంజర్ ఉంది. అంటే బండి సంజయ్ బాధితుడా బాధ పెట్టినోడా అది మనం చెప్పలేము. ఇంకా అది ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు మనమైతే చెప్పలేము. ఆయన మాత్రం క్లీన్ చిట్ తో బయటకు వస్తాడు. మన ఇండియన్ వ్యవస్థలో ఎవరైనా ఇంతవరకు ఎవరైనా పొలిటీషియన్ అరెస్ట్ అయిన దాఖలాలు ఉన్నాయి? ఎవరు? లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యిండు. అప్పుడు ఎప్పటికో ఇండియన్లో అంతా అయిపోయినాక వాటి నుంచి ఒక్క పైసా కూడా తీయలేకపోయారు. 300 కోట్ల నన్ను అడిగితే ఎన్ని తప్పు చేసినా పొలిటికల్ లీడర్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సేఫే ఉంటారు. 1,76,000 కోట్ల 2G స్కామ్ లో ఒక్కోటి కూడా నిందితులు దొరకలేదు తెలుసా? అందరూ నిన్న వచ్చేది వాషింగ్ మెషిన్ బీజేపీ వాషింగ్ తెలుసు కదా, ఒక్కరు కూడా దొరకలే అంట. 1,76,000 2G స్కామ్ లో బీజేపీ కాంగ్రెస్ దొరకలే, ఒక్కరు కూడా దొరకలే అబ్బా. ఎక్కువ అంటే అట్లా ఉంటుందా? అంటే అక్కడ కాదన్న, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేసుకున్నారు, నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. సో అలా సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈవెన్ ఎవరన్నా ఇప్పుడు ఈవెన్ అసెంబ్లీలో కానీ బయట కానీ తిట్టుకుంటారు, రేపు ఫంక్షన్కి వెళ్ళి ఇద్దరు కలుసుకోరా? ఒకటి ఏంటంటే అండి పొలిటికల్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ చేసిన 20 days అవుతుంది. కామన్ మ్యాన్ కి అయితే ఒకటి అర్థమైందండి. కామన్ మ్యాన్ విత్ దిస్ కేసు ఇట్ ఈస్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ రెండే వర్గాలు ఉన్నాయి, పాలక వర్గము పాలితుల వర్గం. అయితే ఆ పాలక వర్గంలో ఎవడైనా ఉండని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళంతా ఒకటే.
అల్టిమేట్ గా వాళ్ళు మన కోసం కొట్లాడతారు కానీ, అంటే మన కోసము అరే వాడు అది వాడు ఇది అంటాడు కానీ, వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆ ప్లేన్ ఆఫ్ డైమెన్షన్ ఉంటుంది చూసినా, వాళ్ళందరూ ఒకటే. అంటే ఒకటి ఇక్కడ అట్లా ఏం కనబడతలేదు. బండి సంజయ్ని కార్నర్ చేసినట్టు అయితే నాకైతే అనిపిస్తుంది. అంటే నేను బండి భగీరథ గురించి మాట్లాడతలేను. బండి భగీరథ విక్టిమా కాదని కోర్టు డిసైడ్ చేస్తారు కానీ పాపం ఈ విషయంలో మాత్రం బండి సంజయ్ మాత్రం ఒక నిమిషం, ఈ విషయంలో బండి సంజయ్ మాత్రం మొత్తం అన్ని పార్టీలు కలిసి కార్నర్ చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఘోరమైన ప్రచారము, ఇంత 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 త్వరితగతిన అన్ని పార్టీలు ఆయన మీద దుమ్మెత్తిపోయడం అనేది నేను ఎందుకంటే వాళ్ళ కొడుకు తప్పు చేసి ఉంటే ఒక నిమిషం అలా కొడుకు తప్పు చేసి ఉంటే మనం ఒప్పుకుందాం, కానీ తండ్రి మీద మాత్రం దాడి, అంటే సైకలాజికల్ దాడి ఎక్కువ జరుగుతుందని నాకు అనిపించింది. అది ఇప్పుడు ఎందుకంటే ఎదుగుతున్న లీడర్, రేపు అప్కమింగ్ లీడర్, రేపు బీజేపీ ఒకవేళ ఫామ్ లో కానీ ఏదన్నా అన్ఫార్చునేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ముందుండే క్యాండిడేట్ కాబట్టి, ముందుండే లీడర్ కాబట్టి అది కంపల్సరీ ఉంటుంది. దాని మీద టార్గెట్ అనేది 100% ఉంటుంది. అంటే కొడుకుని అడ్డం పెట్టుకొని ఆయన దొక్కాలని చూస్తున్నారు, అది వీక్నెస్. అది ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ మీద తెలంగాణ ప్రజలందరూ కోపం కూడా ఉంది. ఎందుకో చెప్పిన 2023 కానీ చాలా మంది, ఎందుకంటే చాలా మందికి ఎందుకంటున్నా అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 4 సీట్ల నుంచి 48 సీట్లు తీసుకొచ్చింది అప్పుడు. ఆ తర్వాత అప్పటికి బండి సంజయ్కి మంచి నేమ్ వచ్చింది. 23 అక్టోబర్ వరకు 2023 అక్టోబర్ వరకు ఎవ్రీవన్ థాట్ దట్ బీజేపీ విల్ అట్లీస్ట్ విల్ 40 పైన సీట్లు వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ చేయాలి తెలుసు కానీ మంచి సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. సడన్ గా బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెట్టగానే అందరు కోపం ఉండాలి. కోపం వచ్చి బీజేపీకి పడాల్సిన ఓట్లు అన్ని కాంగ్రెస్ కి పడ్డాయి. ఏమంటారంటే ఆ కోపం ఉంది. నువ్వు అంత బండి సంజయ్ నిన్ను నమ్ముకొని తెలంగాణ ప్రజలందరూ దుబ్బాక ఎలక్షన్లు గెలిపించినావు, ఇంత గట్టిగా పోరాడినావు, ఇంత చేసిన బండి సంజయ్ మాకు అందరికి వెన్నుపోటు పొడిచినావు కదా, నిన్ను నమ్ముకున్న ఎన్ని రోజులు అన్న కాన్సెప్ట్ తో కాదా? అంటే మీరు అన్నట్టు ఏమన్నట్టు అంటే ఇప్పుడు బండి సంజయ్ నిరికించడానికి బీజేపీ క్యాండిడేట్స్ చెప్తా. బండి సంజయ్ అక్కడ బాధితుడు, ఆయన తీసేసిండ్రు, ఆయన రాజీనామా చేయలేదు. హైకమాండ్ బండి సంజయ్ తప్పించింది, రాష్ట్ర ప్రతినిధిగా ఆయన తప్పించింది. తప్పిస్తే బండి సంజయ్ ఆయన లీడర్ పోరాడాలి కదా, ఆయన నమ్ముకొని తెలంగాణ ఇప్పుడు అందుకు నేనే ఐ వాజ్ అబౌట్ టు గో బీజేపీకి ఓటేద్దాం అనుకున్నా. బండి సంజయ్ కిషన్ రెడ్డి నా ఓటు కాంగ్రెస్ వెళ్ళిపోయింది ఇమీడియట్ గా. అంటే బండి సంజయ్ తీసేసిన ఆయన తప్ప, అంటే ఆయన పోరాడాలి కదా, ఎందుకు తీసేసిన నేను తప్పు అయినప్పుడు ఎందుకు తీసేసిన అడగాలి కదా అనుకున్నాను. అది అవన్నీ జరుగుతాయి, అల్లగడ్డలు జరుగుతాయి, వాళ్ళు భుజగించడాలు జరుగుతాయి ఇంటర్నల్ గా. కానీ అప్పుడు నిజంగా బండి సంజయ్ ఉంటే మీరు అన్నట్టు 40-50 సీట్లు వచ్చేది. బండి సంజయ్ కూడా పోరాడింది పాపం గట్టిగానే, మంచి వచ్చాడు. కాకపోతే ఆయనకు నిజంగా పార్టీలో అన్యాయం జరిగింది అనేది అందరి అభిప్రాయం, కార్యకర్తలు. లేకపోతే ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ఇన్ని డాన్స్లు అయ్యారు కదా, గట్టిగా బీజేపీకి మంచి ఓట్లు వచ్చింటాయి. పబ్లిక్ అంటే మంచి అగ్రెసివ్ లో ఉండే అక్టోబర్ వరకు, సడన్ గా వచ్చింది కదా. యాక్చువల్ గా క్యాండిడేట్ కరెక్ట్ ఉండేది ఉంటే కాంగ్రెస్ రేస్ లో రాకపోతుండే. అల్టిమేట్ గా నీకు బీజేపీ దగ్గర దాకా వస్తుండే, ఇంత కష్టపడకుండా. మీరు అన్నట్టు లాస్ట్ టైం జిహెచ్ఎంసీలు ఎంత వచ్చినట్టు దగ్గర దాకా వస్తుండే. ఎప్పుడైతే బండి సంజయ్ని పక్కన పెట్టినరో కాంగ్రెస్ ను తీసుకొచ్చినట్టే ఉన్నది చెప్పాలంటే. బండి సంజయ్ పక్కన పెట్టి బీజేపీ వెనకేసి కాంగ్రెస్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ముందర పెట్టినట్టు నాకు చెప్పాలి. కోపము ప్రజల్లో ఉంది అంటే బయటికి కనబడతలేదు. సంజయ్ మీద ఉండాలి, సంజయ్ మీద ఉంటుంది. ఎందుకంటే నిన్ను నమ్ముకొని మేము వచ్చినాము, నువ్వు గోదావరి మధ్యలో వదిలేసినావు. అంటే నేషనల్ పార్టీస్ లో ఎట్లుంటది అంటే అక్కడ హైకమాండ్ చెప్పిందే వింటే ఉంటుంది, కానీ మనం కొత్తగా చెప్తే రాజాసింగ్ లాంటి లీడర్ పక్కన పెట్టారు. బండి సంజయ్ నథింగ్. ఒకవేళ ఆయన కానీ పార్టీకి ఎందుకు తీసేస్తారు అని క్వశ్చన్ వస్తే ఆయన మొత్తానికి తీసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు హైకమాండ్ డిసిజన్, అది మనం ఏం చేయలేము. హైకమాండ్ అయినప్పటికీ అదొకటి ఉంది మైండ్, పబ్లిక్ మైండ్ లో అంటున్నా. అదే ఆబ్వియస్లీ ఉంది, కంపల్సరీ ఉంది. ఇప్పుడు నీకు టంగ్ పవర్ కరెక్ట్ ఉంటేనే జోష్ అనేది వస్తుంది అన్న. వెనకాల నీకు మనకు వెనకాల రండి అంటేనే వస్తుంది. వెనకాల నీకు పుషప్ లేనిది ఎవరు రాలేరు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో అప్పుడు సీట్లు వచ్చినాయని అంటే ఈయన టంగ్ పవర్ గట్టిగా మాట్లాడు, జనాలలో జోష్ తీసుకొచ్చింది కాబట్టి అంత వచ్చినాయి. ఇప్పుడు మాట్లాడటం లేదు, జోష్ గా మాట్లాడటం లేదు, క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు. ఇప్పుడు క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు. ఇప్పుడు క్వశ్చన్ చేసేటోళ్ళు తీసి పక్కన పెట్టి డమ్మిగా చేసినాక ఇంకేం చేస్తారు? ఇంకా ఇప్పుడు మొత్తం మాట్లాడకుండా చేసినట్టున్నారు పాప. అదే సైలెంట్ చేసేసారు అన్న. అంటే ఇప్పుడు అయిపోతాడు. అంటే ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ ను ముందర పెట్టాలంటే ఇంకో క్యాండిడేట్ ను సైలెంట్ చేయాలి.
ఇంకోటి ఇప్పుడు అదే అయింది. మిగతా బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎవరు మాట్లాడతారు రాహుల్ చెట్టాకి దుబ్బడి ఒప్పుకొని పడుకున్నాడు చల్లగా. ఆయన కూడా కనిపించారు. ఇది ఒక ఆడపిల్లకు సంబంధించిన విషయం, మనం ఏం మాట్లాడినా ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని వర్గాలు సైలెంట్ అయిపోయారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఆచితూచి మాట్లాడిండ్రు. అరే అట్లయితే ఇదే బండి సంజయ్ ప్రీవియస్ కేసులలో ఒక్కొక్కరికి మంచి వాయించండి మరి ఆడపిల్ల కేసులో మరి ఈయన వాయించినప్పుడు మరి ఈయన కూడా వాయింపులు పడతాయి కదా. ఇప్పుడు ఈయన కూడా ఆయన బాధితురాల పక్కన మాట్లాడుంటాడు, బాధితుల పక్కనే మాట్లాడు. మరి ఇప్పుడు కూడా మరి బాధితుల పక్కనే మాట్లాడు. ఈ కేసులే కాకుండా ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా చాలా కేసులు జరిగినాయి. ఇప్పుడు ఆడపిల్లల మీద చాలా చాలా జరిగినాయి. మరి అప్పుడు ఎంతమందిని బర్తరఫ్ చేయాలి, ఎంతమందిని రాజీనామా చేయాలి, ఎంతమంది మీద యాక్షన్ తీసుకోవాలనేది జరిగిందా? అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ సరే తప్పు చేసిండు, బండి సంజయ్ కుమార్ తప్పు చేసిండు అనుకుందాం. మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా ఇప్పుడు తీసి ఓపెన్ చేసి మరి మళ్ళీ ఫస్ట్ కంటే స్టార్ట్ చేస్తే అగ్రీనా దానికి అగ్రీనా? మన దేశంలో తప్పులను బయట పెట్టుకుంటూ కూర్చుంటే అదే అండి. ఇప్పుడు అంటే ఒక క్యాండిడేట్ ని టార్గెట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. మీరు అండ్ ఇంకొకటి నచ్చింది ఆయన పాయింట్ ఏంటంటే మన మీటింగ్ లో అన్న నేను మా కొడుకుతో టైం స్పెండ్ చేయలే అన్న, మొత్తం మీతోనే స్పెండ్ చేశాను. అది రాంగ్ కదా. యాజ్ ఏ పేరెంట్ గా స్టేట్ ఎంత ఇంపార్టెంటో పిల్లలు కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు 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 నీ ఫ్యామిలీకి నష్టమైనాక ఇప్పుడు వచ్చి నేను మీకోసం పోరాడినా అదే ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ అయి ఉంటే నేను మా వాడిని బస్సు పెంచిన నువ్వే అంటుంటే అప్పుడు అప్పుడు అట్లా అంటుంటే ఇప్పుడు నేను మీకోసం టైం స్పెండ్ చేసిన అంటే అదే ఎవరైనా పబ్లిక్ అడిగిరా సార్ మీరు మా కోసమే స్పెండ్ చేయండి, అసలు మీరు మీ ఫ్యామిలీ పట్టించుకోకుండా అనలే కదా. అది రాంగ్ స్టేట్మెంట్ కదా, అట్లా అనొద్దు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు కంక్లూజన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ కంక్లూజన్ రమేష్? ఫస్ట్ నువ్వు. సరే నేనేమంటా అంటే ఇప్పుడు నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగితే తప్పకుండా అది బండి సంజయ్ కొడుకైనా ఇంకే పొలిటీషియన్ కొడుకైనా శిక్ష పడాలి. కానీ పొలిటీషియన్ అయిన కారణంగా అనవసరంగా ఒక అబ్బాయి తప్పు చేయకుండా ఆయన మీద నిందేసి అతన్ని రచకీడవడం లేకపోతే హనీ ట్రాప్ లాంటివి మనం ఒప్పుకోం. అన్యాయం జరిగిందా జరగలేదని డిసైడ్ అయ్యేదాకా అతన్ని దోషిగానే చూడాలి, కానీ అంటే అతని ఒక అంటే అతని మనం డిసైడ్ చేయకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే మిగతా అందరికంటే ఎక్కువ దాడి జరుగుతుంది అనేది నాకు అనిపిస్తుంది. అంటే తప్పు చేసిండనే ఒక నిర్ధారణకు రాకూడదు ఎప్పుడైనా. కోర్టు డిసైడ్ చేసేదాకా మనం అందరం ఆగాలని నా అభిప్రాయం. అంటే నేను కూడా అంటా ఎవరికి కూడా అన్యాయంగా కోర్టు డిసైడ్ చేసే వరకు ఆగాల్సిందే. మనం ప్రజాస్వామ్యం నాకు తెలిసి 2.5 సంవత్సరాలు ఆగాలి. అది 2 సంవత్సరాలు అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే 2.5 సంవత్సరాలు వెయిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే మనం కోర్టు డిసైడ్ చేసేదాకా ఆగాల్సిందని నా అభిప్రాయం. 2 అయినా 20 అయినా 200 సంవత్సరాలైనా భారత ప్రజాస్వామ్యంలో కోర్టు ఈజ్ ద ఫైనల్ జడ్జిమెంట్. దాని వచ్చేదాకా మనం అంటే ఇప్పుడు ఇంకా కోర్టును మనం కోర్టు ఇచ్చేదాకా మనం అనుకోవడం కంటే ఈ గవర్నమెంట్లు ఉన్నాయి, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఎంత తొందర సాల్వ్ చేస్తే ఇంత కామెంట్లు, ఇంత కాంట్రవర్సీ, ఇంత డిస్కషన్ సాల్వ్ చేసినా ఇంతవరకు అయితే రాదు. ఓకే మీరు అన్నట్టు కోర్టే సరే, కోర్టు తొందర డిసిజన్. ఇప్పుడు దర్యాప్తు చేసిన కేసులు ఎన్ని లేవు? చాలా దర్యాప్తు తొందర చేసిన కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా నీకు అంత తొందర చేయండి. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం పని ఉన్నాయి? ఇప్పుడు అంత అలిగేషన్ ఉన్నప్పుడు ఇది ఫాస్ట్ చేయవచ్చు కదా. కేంద్ర మంత్రి కొడుకు అంటే ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇప్పుడు ఇటు కోర్టు చెప్పాలంటున్నారు, మళ్ళీ కేంద్ర మంత్రి కొడుకు అంటే ఇప్పుడు చెప్పాలా వద్దా? వాస్తవాలు మాట్లాడుతున్నారు, కోర్టుకు క్వశ్చన్ వేస్తున్నారు. కోర్టుగా నీకు చెప్తున్నా వాస్తవాలు మాట్లాడుతూ కొంచెం ఉంటుంది. అంటే నేనేమంటున్నా అంటే ఈ కేసును తొందరగా ముగించాలి. ఇప్పుడు అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప, గవర్నమెంట్ తప్ప, వెనకాల ఎవరి నుండి ఆపుతున్నారా అనేది మనకు తెలియాలంటే దీన్ని ఎంత తొందర సాల్వ్ చేసి ఎవరు తప్పు చేశారు, అసలు ఏంటి శిక్ష అనేది తొందర ఇస్తే జనాలకు కూడా కొంచెం నమ్మకంగా ఉంటుంది, వేరే వాళ్ళ మీద నమ్మకం అనేది పోకుండా ఉంటుంది అనేది నా ఉద్దేశం. అంతే. మళ్ళీ అదేంటంటే ఇప్పుడు పొలిటికల్కి ఒక రకంగా కాకుండా, నార్మల్ పీపుల్కి ఒక రకంగా కాకుండా, తప్పు చేసిన వాళ్ళు తప్పు ఇది తప్పు అనేది జనాలకు కూడా చూపెట్టాలి. ఈవెన్ ఎవ్రీ సింగిల్ కామన్ మ్యాన్కి కూడా అర్థం అవ్వాలి. ఇప్పుడు జనాలు చాలా మంది, ఇప్పుడు నేను బండి సంజయ్ ఫ్యాన్ ఉన్నా అనుకోండి, ఎంత తప్పు చేసినా బండి సంజయ్ కొడుకు తప్పు చేయలే నేను అనొచ్చు, అది కరెక్ట్ కాదు. సరే బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు అనేది నాకు కూడా తెలియాలి, ఈవెన్ ఫ్యాన్గా నాకు కూడా తెలియాలి. ఓకే నేను సపోర్ట్ చేస్తున్నా అంటే బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు
అనేది కూడా తెలియాలి. అది వెరీ గుడ్. కరెక్ట్. అయితే నేనేమంటా అంటే నీ పాయింట్స్నే, బట్ మనకు కూడా యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మనం కూడా ఏం ఆలోచించాలంటే ఊరికేనే బయాస్ తీసుకోవద్దు. ఇప్పుడు బండి సంజయ్ ఫ్యాన్ అవ్వచ్చు, బీజేపీ ఫ్యాన్ అవ్వచ్చు, కాంగ్రెస్ ఫ్యాన్ అవ్వచ్చు, ఊరికేనే గుడ్డెల చేతిలో పడ్డట్టు మా బండి సంజయ్ అట్లా కొడుకట్లా కాదు, లేకపోతే వీళ్ళట్లా ఇట్లా మనం అనుకోవద్దు. అయితే కామన్ మ్యాన్ కూడా బుర్ర ఉపయోగించాలి, బుర్ర ఉపయోగించి విశ్లేషించాలి, అంతేగాని బ్లైండ్గా ఇది చేయొద్దు. గుడ్. కోర్ట్స్ ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తే అంత మంచిది. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ గవర్నమెంట్ కోర్ట్స్ జ్యుడిషియరీ వ్యవస్థ కొంచెం అట్లా లేదని మనకు క్లియర్గా చాలా కేసులలో కనబడుతుంది. మేబీ హోప్ సో ఈ కేసులో అట్లా ఉండకపోవచ్చు. కరెక్ట్గానే ఇచ్చి తప్పు ఎవరిదైతే అమ్మాయిదైతే అమ్మాయిది, అబ్బాయిదైతే అబ్బాయిది, కరెక్ట్గా దూద్గా దూద్ పానీకా పానీ చేశారని మనం ఆశిద్దాం. ఇంకొకటి, మొన్న మీరు అట్లా అంటున్నారు కదా, రీసెంట్ గా కోర్టు అతని బెయిల్ కూడా నిరాకరించింది. చాలా చక్కగా పనిచేసిన కోర్టు, చాలా చక్కగా. ఒక్క నిమిషం. కేంద్ర మంత్రి కొడుకుకు బెయిల్ నిరాకరించిందంటే కోర్టు ఎంత సమర్థవంతంగా పనిచేసింది మీరు అర్థం చేసుకోండి. అంత ఈజీ ఏం కాదు. భారతదేశంలో కోర్టులు చాలా సమర్థవంతంగా ఈ కేసులో పనిచేస్తున్నారు. కోర్టు ఎందుకు బెయిల్ అంటే ఇప్పుడు కోర్టు ఎందుకు ఇవ్వాలి అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా కస్టడీ అడిగింది. ఎందుకంటే తప్పు చేసిండా లేదని క్వశ్చన్ ఏంటంటే కోర్టు ఈ విషయంలో కరెక్ట్ గా చాలా చాలా పకడ్బందీగా ఉన్నాయని అనుకుంటా. కోర్టు వాళ్ళకి టైం ఇచ్చింది. మీరు అసలు తప్పు టైం ఇచ్చింది అంతే. గుడ్ డిస్కషన్. మనం ఎంతసేపు బాధించుకున్నా మనం మోడీ ముందా అలా ఉంటుంది. దట్స్ ఫైన్. ఇది మా విశ్లేషణ అండి, జస్ట్ కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద భగీరథ్ కేసు. మీకు అర్థమైంది కదా, మేము చాలా పాయింట్స్ డిస్కస్ చేసినాం, ఎక్కడ కూడా ఒక సైడ్ తీసుకోలేదు. ఒక కామన్ మ్యాన్ కి ఏం వినబడుతున్నాయో ఆ పాయింట్స్ మాత్రమే మాట్లాడడం, కానీ గుడ్డిగా ఎవరిని అమ్మాయిని తప్పలే అబ్బాయి తప్పలే, మనకు కనబడే వాస్తవాలు మాత్రమే మాట్లాడడం. మాకున్న డౌట్స్ మేము జస్ట్ డిస్కస్ ఇక్కడ కూడా ఎవరిని హర్ట్ చేయలేదు అనుకుంటున్నాం. ఎవరిని ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కరెక్ట్ అయ్యే ఫీలింగ్స్ డైలాగ్స్ ఏమన్నా ఉంటే ఎవరికి నేమ్స్ తీసినా కానీ కొంచెం క్షమించండి అంతే. రైట్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే జనాల్లో ఉన్న అది అపోహలు కానీ లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ చెప్పడమే. ఇక్కడ మాకంటూ ప్రత్యేకమైన ఉద్దేశం ఏం లేదు. చూద్దాం ఏమవుతుందో. రచ్చబండ నలుగురు మాట్లాడుతున్నారు అందరి వైపున. ఆదిత్య బొమ్మ అండ్ అనిల్ అండ్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్.